వ్యూ మార్నింగ్ మార్నింగ్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చూపిస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైనతో మాటలు. గుడ్ మార్నింగ్. మీకు ఆఫ్టర్నూన్ అయి ఉండొచ్చు. యాక్చువల్లీ మాకు ఇక్కడ సన్ రైజ్ సన్సెట్ అలాంటివి ఏమీ ఉండవు బికాజ్ ఇట్స్ వింటర్. బట్ ఈరోజు కొంచెం వెదర్ బాగుంది, లైక్ లైటింగ్ బాగుంది, అందుకని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను. అండ్ నా ఛానల్ ఇది నా ఫస్ట్ డిఐఎంఎల్. అండ్ ఏమైనా కొత్తగా కనిపిస్తుందా? మైక్ అండి కొత్తగా తీసుకున్నాను, బట్ ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. సో ఎలాగో ఈ డిఐఎంఎల్ నా ఛానల్లో ఫస్ట్ టైం కాబట్టి మైక్ ని కూడా ఫస్ట్ టైం యూజ్ చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాను. సో వాయిస్ క్లారిటీ ఎలా ఉంది నాకు అదంతా చెప్పండి. అండ్ దీని రివ్యూ డీటెయిల్స్ కావాలంటే కూడా ప్లీజ్ కమెంట్ డౌన్. సో కమింగ్ బ్యాక్ టు ది వీడియో, ఈ రోజు ఇంత పొద్దున అరౌండ్ 8 o'clock కి నేను నా డే స్టార్ట్ చేశాను. నా ఛానల్ ని స్టార్టింగ్ నుంచి చూస్తున్న వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. నేను వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదా ఏదైనా ఒక యూస్ఫుల్ కంటెంట్ ఉంటేనే వీడియో స్టార్ట్ చేస్తాను స్టార్టింగ్ నుంచి కూడా. సో క్యాజువల్ గా నా లైఫ్ లో ఏం జరుగుతుంది అన్న టాపిక్ ఒకటైతే, నా వీడియోస్ లో మాత్రం నేను ఆ వీడియోస్ తో పాటు కాస్త ఒక మిర్చి అన్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో మరి డిఐఎంఎల్ స్టార్ట్ చేశానంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి అనే కదా. సో ఉండబోతోంది. ఐ థింక్ ఈ వీడియోలో నేను నా కిచెన్ మొత్తం డిస్క్లోజ్ చేసేస్తున్నాను. సో చూసేయకండి, నా హోమ్ టూర్ ఇంకా వెయిటింగ్ లో ఉంది. సో హోమ్ టూర్ వచ్చినప్పుడు చూడండి. సో ఈరోజు ఏం ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది అండ్ నా డే ఎలా వెళ్తుంది అనేది చూసేయండి. స్టే ట్యూన్డ్. సో మార్నింగ్ ఇప్పుడే లేచాను కాబట్టి నా రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుందో మీకు చూపిస్తాను. యూజువల్లీ ఇంత మార్నింగ్ లేవడం అంటే మన వల్ల కాదు. కాస్త మనము ఎర్లీ డే బర్డ్స్ కాదనమాట, కొంచెం లేట్ గానే లేచే రకం, అన్లెస్ ఆఫీస్ ఉంటే. ఈ రోజు వీకెండ్ కాబట్టి, అది కూడా లాంగ్ వీకెండ్ కాబట్టి కొంచెం షూటింగ్ చేద్దామని ముందుగా లేచాను. అట్ ద సేమ్ టైం చిన్న చిన్న వర్క్స్ కూడా ఉన్నాయి, అందుకని చెప్పేసి మార్నింగే డేని స్టార్ట్ చేశాను. మార్నింగ్ ఇంత ప్రశాంతంగా ఏ రోజు ఉండదు, హడావడిగానే ఉంటుంది. ఎందుకంటే మనం అలా హడావడిగా చేసుకుంటాం లేట్ గా లేచి. అందుకని చెప్పేసి ఈ రోజు ప్రశాంతమైన మార్నింగ్ నా రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుందో మీకు చూపించడానికి నేను ప్రశాంతంగా మార్నింగ్ లేచాను అనమాట. బట్ ఎవ్రీ డే ఇలా ఉంటుందని మాత్రం అస్సలు అనుకోకండి. సో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి మన సంఘానికి సపోర్ట్ చేద్దాం. సో మార్నింగ్ మార్నింగ్ లేవగానే నా ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతాను. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని నా గ్లాస్ ఆఫ్ వాటర్ ని ఎంటీ చేస్తాను. ఆ తర్వాత నా బ్రేక్ఫాస్ట్, నా డే అంతా మీకు చూపిస్తాను. నా రీసెంట్ ఫేవరెట్ స్పాట్స్ లో ఇదొక స్పాట్ రీసెంట్ గానే యాడ్ అయింది. సో ఈ మధ్య కాఫీ, టీ అలా ఏదైనా తాగేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఇక్కడికి వచ్చి కూర్చొని తింటే ఎందుకో ఐ వాజ్ ఫీలింగ్ గుడ్, అందుకని చెప్పేసి ఇది నా ఫేవరెట్ లిస్ట్ లో యాడ్ అయింది. సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ హెవీగా ఏం లేదు, ఎందుకంటే లంచ్ కి నేను స్పెషల్స్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ఇస్ సింపుల్. ఇంట్లో క్రోజాన్స్ ఉండే, సో ఆ క్రోజాన్స్ టీతో ఈరోజు డే స్టార్ట్ చేస్తాను. hours later బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా. సో ఇప్పుడు లంచ్ కి కుకింగ్ స్టార్ట్ చేశాను. ఇంత తొందరగా ఎందుకు చేస్తున్నాను అంటే, నేను మీకు మార్నింగ్ వీడియో స్టార్ట్ చేయడానికి ఒక కాన్సెప్ట్ అండ్ ఒక థాట్ ఉందని చెప్పాను కదా. అదేంటి అని అంటే, నా ప్రీవియస్ వీడియోస్ మీరు ఆల్రెడీ చూస్తుంటే హౌస్ రినోవేషన్ చేస్తున్నాం కదా, లైక్ ఇంట్లో మేము టైలింగ్ అండ్ మొత్తం లామినేట్స్ అంతా వేసాము. ఫ్లోరింగ్ మా సొంత చేతులతో స్వయం కృషితో కంప్లీట్ చేశాము సక్సెస్ఫుల్ గా. సో మీరు అది ఆల్రెడీ చూసే ఉంటారు. ఇన్ కేస్ ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే నేను ఇక్కడ ఐబార్ లో లింక్ చేస్తాను, వెళ్ళి ఆ వీడియో చూసేసేయండి. సో ఆ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను,
లైక్ ఫస్ట్ ఫ్లోర్లో మేము డిఐవై లైక్ లామినేట్స్ అంతా ఫ్లోరింగ్ కంప్లీట్ చేస్తాము. బట్ కమింగ్ టు గ్రౌండ్ ఫ్లోర్, మా హాల్లో ఏదైతే ఇప్పుడు ఫ్లోరింగ్ ఉందో అదొచ్చేసి మొత్తము ప్రాపర్ వుడెన్ ఫ్లోర్ అనమాట. సో వుడెన్ ఫ్లోర్ అయ్యేసరికి మేము దాన్ని తీయొద్దు అని ఫిక్స్ అయ్యాం. అందుకని చెప్పేసి ఏదైనా సర్వీస్ ఉంటుందా లైక్ వుడెన్ ఫ్లోర్ మీద ఉన్న మార్క్స్ కానీ స్క్రాచెస్ కానీ రిమూవ్ చేయడానికి అని సర్చ్ చేస్తూ ఉంటే ఫేస్బుక్లో ఒకసారి స్క్రోలింగ్ వచ్చింది, లైక్ ఇలా శాండింగ్ సర్వీస్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి. సో వై నాట్ లెట్స్ ట్రై అని చెప్పేసి రివ్యూస్ చూసాము, తెలిసిన వాళ్ళకి అడిగాము. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ వుడెన్ ఫ్లోర్ని రెనోవేట్ చేయడానికి అని చెప్పారు. అందుకని చెప్పేసి ఇలాగే ఫేస్బుక్లో నెంబర్స్, గూగుల్లో నెంబర్స్, రివ్యూస్ చూసి అలా ఒక పర్సన్కి కాంటాక్ట్ అయ్యాము, ఏ గ్రేడ్ ఫ్లోరింగ్ అని చెప్పేసి. సో అతను ద బెస్ట్ డీల్ ఇచ్చాడు. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ చెప్తాను, ఎంత పడింది ఏంటి అని చెప్పేసి. సో ఆ శాండింగ్ సర్వీస్ని బుక్ చేసుకున్నాము. మేము బుక్ చేసి కూడా ఆల్మోస్ట్ 1 month ముందే అవుతుంది. ఇక్కడ ప్రీ బుకింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో మేము పైన ఫ్లోరింగ్ చేశాక నెక్స్ట్ వీక్ కింద శాండింగ్ సర్వీస్ చేద్దామని ముందే ఫిక్స్ అయ్యాము. అందుకని చెప్పేసి వాళ్ళకి రఫ్ డేట్స్ ఇచ్చాము. వాళ్ళు మాకు ఒక 2-3 డేట్స్ ఇచ్చేసి ఏదైనా సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో ఫైనల్గా ఫస్ట్ ఫ్లోర్లో మాదంతా కంప్లీట్ అయిపోగానే రినోవేషన్, కింద శాండింగ్ సర్వీస్కి కూడా డేట్ ఇచ్చేసాము. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మని చెప్పాము. యాక్చువల్లీ వాళ్ళు ముందు రోజే వస్తామని చెప్పారు, బట్ లేదు మాకు కొంచెం వర్క్స్ ఉన్నాయి అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్కి రమ్మన్నాము. పైన వర్క్స్ వల్ల ఎక్కువ కుకింగ్ చేయలేకపోయాను ఒక 1 week వరకు. అందుకని చెప్పేసి ఆ రోజు ఇక ఫుల్ సమ్ మీల్ తిందామని చెప్పేసి ఆలూ బజ్జీ, దాల్ తడ్కా అండ్ ఫ్రైడ్ రైస్, పులావ్ టైప్ అనమాట, అలా మొత్తం ఒక హోల్సమ్ మీల్ రెడీ చేసుకున్నాం అనమాట. చాలా క్రేవింగ్స్ వచ్చినుండే, అందుకని చెప్పేసి ఇలా ఫుల్ మీల్స్ చేసుకొని ఫస్ట్ ఫుడ్ ఎంజాయ్ చేసాము. అండ్ వాళ్ళు ఎలాగో వస్తున్నారని తెలుసు కాబట్టి ఫుడ్ తినగానే మేము మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని సామాన్లు హాల్ నుంచి షిఫ్ట్ చేసేసామన్నమాట. సో దట్ వాళ్ళు వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఐటమ్స్ లైక్ సోఫా, డైనింగ్ టేబుల్ అవి ఏవైతే ఉంటాయో, ఏవైతే హెవీ లిఫ్టింగ్ ఐటమ్స్ ఉంటాయో నేను ఏదైతే లేపలేనో అవి మాత్రం వదిలిపెట్టేసి చిన్న చిన్నవి ఉంటాయి కదా ఐటమ్స్ అన్నీ షిఫ్ట్ చేసేసాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ 8 అంటే 8 o'clockకి షార్ప్గా వచ్చి నాక్ చేశారు. మేము లిటరలీ బెడ్ మీద నుంచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసాము. వాళ్ళు 30 minutes ముందు యాక్చువల్లీ కాల్ చేస్తామని చెప్పారు, బట్ ఏంటో తెలీదు, కాల్ కూడా చేయకుండా డైరెక్ట్గా వచ్చేసారు. సో అలాగే నిద్రముఖాలు వేసుకొని కిందికి వచ్చాము. రాగానే ఇక వాళ్ళు మాకు హెల్ప్ చేశారు పెద్ద పెద్దవన్నీ తీసేయడానికి. అదంతా మేము కిచెన్లో పైన అలా మొత్తం షిఫ్ట్ చేసాము. ఇల్లు మొత్తం లిటరలీ స్టోర్ రూమ్ అనుకోండి, స్టోర్ రూమ్ కంటే దారుణంగా అయిపోయింది 2-3 weeks నుంచి. బట్ ఎస్, హోప్ ఫర్ ది గుడ్. మొత్తం బాగుంటే ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది చెప్పండి. సో అలా వాళ్ళు శాండింగ్ సర్వీస్ వాళ్ళు అంతా మిషన్స్ తెచ్చుకొని సెట్ చేసేసుకున్నారు. ఇప్పుడు మీరు చూసేది ఫస్ట్ ఫ్లోర్ అనమాట, లైక్ వితౌట్ రెనోవేషన్, బిఫోర్ రెనోవేషన్ ఏదైతే ఫ్లోర్ ఉంటుందో ఆ ఫ్లోర్ ఇది. ఆ తర్వాత వాళ్ళు శాండింగ్ మిషన్స్ యూజ్ చేసేసి మొత్తం శాండ్ చేశారనమాట. ఒక 2-3 times ఏమో శాండ్ చేశారు. ద బెస్ట్ థింగ్ ఈజ్ నేను లిటరలీ ఆ శాండింగ్ వల్ల ఇల్లు ఎంత ఖరాబ్ అవుతుందో, దుమ్ము అవుతుందో అని అనుకున్నాను. బట్ టెక్నాలజీ పెరిగిపోయింది. వాళ్ళు కైండ్ ఆఫ్ ఈ వాక్యూమ్లా తీసుకొచ్చారు. సో శాండింగ్ చేశాక ఏదైతే డస్ట్ మనకి ఎగురుతుందో ఆ డస్ట్ అంతా కలెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ కలెక్ట్ అయిన బ్యాగ్ కూడా వాళ్ళు మాకు తెలియకుండా మా గార్డెన్లోనే పెట్టేసి వెళ్ళారు. నెక్స్ట్ డే చూడగానే ఏంటబ్బా ఈ బ్యాగ్ మేము పెట్టలేదు అని ఓపెన్ చేసి చూస్తే మొత్తం లైక్ శాండ్ ఉంది. మాకు అప్పటికీ అర్థం కాలేదు, బయట నుంచి ఎవరైనా వచ్చి పెట్టారా అని కెమెరాలో చెక్ చేస్తూ ఉన్నాము. తర్వాత మాకు అర్థమైంది ఏంటి అని అంటే ఆ కెమెరాలో ఇతనే వచ్చి పెట్టాడనమాట. అప్పుడు వెలిగింది మాకు, ఓకే వీళ్ళు ఆ బ్యాగ్ తీసుకెళ్లకుండా మాకే పెట్టారా అని. సో అలా మొత్తం శాండింగ్ సర్వీస్ చేసేసి ఈ లాకర్ వేశారనమాట. ఈ లాకర్లో కూడా 2 types లాకర్స్ ఉంటాయి, వాటర్ బేస్డ్, ఆయిల్ బేస్డ్. వాటర్ బేస్డ్ వచ్చేసి 2 to 3 years వ్యాలిడిటీ లైక్ వారంటీ ఇస్తారు. అండ్ ఈ ఆయిల్ వచ్చేసి మినిమం 10 to 12 years. సో మీకు షైన్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది కదా అక్కడ. సో శాండింగ్తో మొత్తం స్క్రాచెస్ తీసేసి ఇలా లాకర్ వేశారు. ఈ సర్వీస్కి మాకు అరౌండ్ 700 euros కాస్ట్ చేశారు. సో మేము ఇదంతా పీకేసి లామినేట్ ఫ్లోరింగ్ వేసినా కానీ ఇట్ కాస్ట్స్ సమ్వేర్ అరౌండ్ 800 to 900 euros అవ్వచ్చు ఎస్టిమేషన్. బట్ అది మాన్యువల్ ఎఫర్ట్, లైక్ మేము చేస్తే 800 to 900 అవుతుంది. అదే మళ్ళీ మేము బయట నుంచి హ్యాండీమ్యాన్స్ని పిలుచుకొని మొత్తం కాంట్రాక్ట్లో ఇస్తే ఇంకెక్కువ అవుతుంది. సో అంత కాస్ట్కి వుడెన్ ఫ్లోర్ తీసేసి మళ్ళీ లామినేట్స్ ఎందుకు వేయించాలి అని వి వెంట్ ఫర్ ఈ సర్వీస్, శాండింగ్ సర్వీస్ అనమాట. సో వాళ్ళు హార్డ్లీ 4 to 5 hours చేసేసారు. మాకు చెప్పడం 2 days చెప్పారు కానీ ఇద్దరు వచ్చి 4 to 5 hours ఖతం చేసేసారు.
ఈవినింగ్ కాగానే ఇక అలా చాయ్ పెట్టుకొని కూర్చున్నాము. ఈ స్టాండింగ్ సర్వీస్ వల్ల జరిగిన ఒక మంచి థింగ్ ఏం తెలుసా, ప్రొజెక్టర్ కింద హాల్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ బెడ్రూమ్లోకి రావడం. ఎప్పటి నుంచో బెడ్రూమ్లో అలా పడుకొని ఒక వెబ్ సిరీసో మూవీసో చూస్తూ గడపాలన్నది చిన్నప్పటి నుంచి ఒకటి అలాగే ఉండిపోయింది. సో ఎప్పుడు ఆ ప్రొజెక్టర్ని పైకి తెచ్చే ధైర్యం చేయలేదు. బట్ ఈ రెనోవేషన్ పుణ్యమా అని చెప్పేసి అది బయటికి వచ్చింది అండ్ పైకి కూడా వచ్చింది. సో మేము కిందికి కూడా ఎక్కువ వెళ్ళలేదు, ఎందుకంటే ఆ లాకర్ స్మెల్ చాలా అంటే చాలా హెవీగా ఉంది. మాకు లిటరలీ ఐస్ బర్న్ అవుతున్నాయి. సో మేము కిందికి కూడా ఎక్కువ వెళ్ళలేదు. 2 days ఈట్, కుక్, వాచ్ అండ్ స్లీప్, ఈ 4 వర్డ్స్తోనే మా 2-3 days గడిచిపోయాయి. సో అన్ని క్విక్ ఐటమ్స్ చేసుకొని అలా సోఫా మీద కాకుండా కొత్తగా బెడ్ మీద పడుకొని ప్రొజెక్టర్లో హ్యాపీగా మూవీస్, వెబ్ సిరీస్, కార్టూన్స్ అన్నీ చూసేసాము. లాగౌట్ కాగానే అదే పరిస్థితి అనమాట మాది. సో అలా ఆ రోజు సో నేను నా క్యూట్ లిటిల్ ప్రొజెక్టర్ సెటప్ని నా డిన్నర్తో ఎంజాయ్ చేసేస్తాను అండ్ ఐల్ కంటిన్యూ వాచింగ్ దిస్ వెబ్ సిరీస్. చూశాక రివ్యూ నేను పక్కా నా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసేయండి. అట్ ద సేమ్ టైం స్టే కైండ్, స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. Bye bye. See you.